నెల్లూరు నగరంలోని ఇరుకలల అమ్మవారి దేవస్థానం మహేశ్వరి నగర్ నందు సోషల్ వర్కర్స్ అసోసియేషన్ ఫర్ నేషనల్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ నోవా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో భారతమాత ముద్దుబిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్వాన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అధినేత గండవరం వెంకురెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం నిర్వహించిన భానుతేజారెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రక్తం యొక్క కొరత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ రోజు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజనా గ్రూప్ ఆఫ్ అధినేత గండవరం వెంకరెడ్డి, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరెస్పాండెంట్ పెరుబల్లి కృష్ణ చైతన్య, 103 సార్లు రక్తదాత నీలకంఠం శ్రీనివాసులరెడ్డి, స్వాన్ ఫౌండర్ నీలకంఠం భానుతేజారెడ్డి, నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళూరు రాము, రమేష్ బాబు, సంధాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మహేశ్వరి నగర్లో సోషల్ వర్కర్స్ అసోసియేషన్ ఫర్ నేషన్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ నోవా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక్కరు రక్తదానం చేస్తే అది ముగ్గురు ప్రాణాలని కాపాడుతుందనే ఒక మంచి నినాదంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఈ రక్తదాన శిబిరాన్ని పూనుకున్న వ్యక్తిగా భానుతేజారెడ్డి గారికి మేమందరం కూడా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరి తరపున కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాబోయేది వేసవికాలం, రక్తం యొక్క కొరత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రక్తదానంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేయాల్సిందిగా కోరుకుంటాం. ఈరోజు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నోవా బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంప్స్ని నిర్వహిస్తున్నారు. మదనపల్లి దగ్గర నుంచి ఈరోజు చూసుకుంటే తిరుపతిలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యవంతం చేసి ఈరోజు రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ దాని ద్వారా ఏ విధంగా మానసికమైన ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు, ఎటువంటి ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఏ విధంగా ఈరోజు పెంపొందించుకోవచ్చు అనేది ముఖ్యంగా యువతకి ఈరోజు మార్గనిర్దేశం చేస్తున్న మన మోపూర్ భాస్కర్ నాయుడు గారికి ముఖ్యంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భరతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు, యువతకు స్ఫూర్తిదాయకుడు, అలుపెరగని వీరుడు, తల్లి మాట కోసం తుది శ్వాస వరకు స్వరాజ్య కాంక్షలు అందించేటువంటి మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈ నెల 19వ తారీఖున. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు స్పాన్ ఆర్గనైజేషన్ నీలకంఠ భానుతేజారెడ్డి గారి మిత్రులు, ఆయన దానికి ఫౌండరు, అలాగే ఈ కార్యక్రమాన్ని 103 సార్లు రక్తదానం చేసినటువంటి నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారు తన భుజస్కంధాల మీద బాధ్యత తీసుకుని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పడింది. గతంలో కూడా వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఎన్నో రక్తదాన శిబిరాలని, ఎన్నో కార్యక్రమాలని స్పాన్ చేపట్టారు. క్లీన్ అండ్ గ్రీన్తో వాళ్ళకి చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. గతంలో వాళ్ళు నగరంలో ఉన్నటువంటి అనేక విగ్రహాలని క్లీన్ చేసి యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి సంస్థ. రానున్న రోజుల్లో కూడా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, మొక్కల నాటి సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టడం తెలియజేశారు. అలాగే దగ్గరలో బీచ్ క్లీనింగ్ కూడా వాళ్ళు చేయబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అంజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గండవరం వెంకరెడ్డి గారికి, అలాగే అగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు నర్సీ ప్రసాద్ గారికి, అలాగే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మా సోదరులు శ్రీరన్న గారికి, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరెస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ గారికి, అలాగే స్వాన్ ఫౌండర్స్కి, సందాని సార్కి, రమేష్ బాబుకి, మిగతా మిత్రులకి, మా సరేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దోడల సుధీర్ గారికి, మిగతా ఇప్పుడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ రాష్ట్రంలో అటు మదనపల్లి నుంచి ఇటు పలాస వరకు ఎక్కడ రక్తం అవసరమైన 24/7 స్పందించి రక్తాన్ని అందిస్తాము. కేవలం రక్తాన్ని సేకరించడం కాదు,
ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మీరు ఏ సమయంలో జస్ట్ ఒక మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా మీకు అందరికీ రక్తాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.